ఇప్పుడు సోషల్ మీడియా అనలిటిక్స్ స్మాల్ ఆర్గనైజేషన్లో లార్జ్ ఆర్గనైజేషన్లో ఎట్లా చేస్తారో చూద్దాం. స్మాల్ ఆర్గనైజేషన్ ఎందుకు చేస్తారు సోషల్ మీడియా అనలిటిక్స్? వాళ్ళకి అవేర్నెస్ బిల్డ్ చేయడానికి, కొత్త కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు ఒక పికిల్ బ్రాండ్ ఉంది, ఒక వాళ్ళకి పికిల్ ఉన్నారు, వాడు ఒక స్మాల్ ఆర్గనైజేషన్. అది ఏం చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టుకుంటా, యూట్యూబ్లో పోస్ట్ పెట్టుకుంటా, మాది ఇంట్లో బాగుంటుంది అట్లా బాగుంటుంది కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చూపించుకుంటా అట్లా అవేర్నెస్ బిల్డ్ చేస్తుంది. అట్లా కొత్త కస్టమర్ని అట్రాక్ట్ చేస్తుంది. వేరే ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ కంపెనీ ఏం చేస్తుంది, ఆ బ్రాండ్ వాల్యూని అంటే మెయింటైన్ చేయడానికి చూస్తుంది, ఇంకా గ్లోబల్ టార్గెటింగ్ చేస్తుంది. అది లార్జ్ ఆర్గనైజేషన్ పర్పస్ అట్లా ఉంటుంది. అందుకే సోషల్ మీడియా అనేది అందుకే ఇస్తుంది. ఇక దీని బడ్జెట్ వచ్చేసి సోషల్ మీడియాలో వాళ్ళు ఏం పెట్టారు, జస్ట్ ఒక ఐఫోన్ కొంటారు, చిన్న మంచి క్వాలిటీ ఫోన్ తీసుకొని లో కాస్ట్ టూల్స్ వాడి రికార్డ్ చేస్తారు. వేరే ఇక్కడ ఆ అడ్వర్టైజ్మెంట్కి ఎంతో ఇన్ఫ్లుయెన్సర్స్ బట్టి బడ్జెట్ పెడితే కొన్ని పే టూల్స్ వాడి అంటే అనాలిసిస్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ స్మాల్ లో కాస్ట్ టూల్స్ వాడతారు, ఇక్కడ లార్జ్ బడ్జెట్ ఉంటుంది, అనాలిసిస్ చేయడానికి టూల్స్ కూడా మంచిగా వాడతారు. ఇలా టూల్స్ వచ్చేసి ఇక ఫ్రూ టూల్స్ వాడతారు, లైక్ గూగుల్ అనలిటిక్స్, ఫ్రూట్ సూట్ అని. వేరే వీడియో ఇంకా అడ్వాన్స్ టూల్ వాడతారు, ఇక్కడ అనాలిటిక్స్ ఇంకా మంచిగా చూపిస్తుంది. పర్ఫార్మెన్స్, బ్రాండ్ వాచ్, ఇవి వాడతారు, స్ప్రింక్లర్ అని. డాటా వాల్యూమ్ అనేది చాలా స్మాల్ ఆర్గనైజేషన్కి చాలా తక్కువ మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి, గ్లోబల్ కస్టమర్స్ కాదు కాబట్టి స్మాల్ అండ్ మేనేజబుల్ కస్టమర్సే ఉంటారు. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటాయి. ఇప్పుడు యాపిల్ ఒక పోస్ట్ పెడితే చాలా మిలియన్స్ ఆఫ్ మంది దాన్ని లైక్ కొడతారు, షేర్ కొడతారు, ఆ ప్రోడక్ట్ నచ్చిందా లేదా కామెంట్స్లో పెడతారు. అలా మిలియన్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది ఒక కంటెంట్కి, ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ పెట్టే పోస్ట్కి సోషల్ మీడియాలో. ఇక డిసిజన్ మేకింగ్ అనేది సోషల్ మీడియా స్మాల్ ఆర్గనైజేషన్లో అది షార్ట్ ఎక్కువ రీచ్ కాలేదు, సో దీన్ని నెక్స్ట్ టైం వాడు చేయడు, ఫాస్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక్కడ వాడు ఇది ఈ ప్రోడక్ట్ వీటికి నచ్చలేదు కాబట్టి ఏమేమి ఉన్నాయో కామెంట్స్ అన్నీ అనలైజ్ చేసి ఆ ప్రోడక్ట్లో ఇంప్రూవ్మెంట్ చేసి స్ట్రాటజిక్ మార్కెట్ డిసిషన్స్ డాటా డ్రివెన్ చేస్తారు. ఇక్కడ డిసిషన్స్ ఇట్లా డిపెండ్ ఉంటాయి లార్జ్ ఆర్గనైజేషన్లో. ఇప్పుడు సపోజ్ ఒక లోకల్ బేకరీ ఉంది, అది ఏం చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ వాడుతుంది లేకపోతే యూట్యూబ్ వాడుతుంది అలా కేక్ ఫోటోస్ని కానీ చూపించడానికి. దీనివల్ల లైక్స్, ఇప్పుడు చూడు కేక్ చేసేటోళ్ళు షార్ట్స్ చేస్తారు, కేక్ ఇట్లా చేస్తున్నా, నా కస్టమర్ ఇది చేసి మన ఆర్డర్ పెట్టినా అనేసి అది చూసి మీరు కావాలంటే అని డెలివరీ నెంబర్ పెడతారు. ఇది లోకల్ బేకరీస్ అట్లా వాడతాయి, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. వేరే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఏం చేస్తుంది, ఇప్పుడు అట్లా పెట్టి అది ఎంతమందికి రీచ్ అయిందో కాలే అని ఇప్పుడు యూట్యూబ్ వాడినా కూడా యూట్యూబ్ స్టూడియో ఉంటుంది, యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుంది అనమాట, ఇంతమందికి లైక్ కొట్టిండ్రు అంటే ఇంతమందికి రీచ్ అయింది ఇది అని దానికి అర్థమైపోతుంది స్మాల్ ఆర్గనైజేషన్కి. లార్జ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, పెద్ద ఏఐ బేస్డ్ అనలిటిక్స్ ఉంటాయి. ఆ ఏది ఎంతమందికి రీచ్ అయింది, అలా బ్రాండ్ రెప్యుటేషన్ ఎంత, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము తెలుస్తాయి ఏ బేస్డ్ అనలిటిక్స్ వల్ల. గ్లోబల్ ట్రెండ్స్ ఏంటి, బ్రాండింగ్ రెప్యుటేషన్ ఎంత ఇదంతా. సో ఇది హై బడ్జెట్ వాడతాయి, ఇది సింపుల్ స్మాల్ అండ్ లో కాస్ట్ టూల్స్ వాడతాయి. ఇది డిఫరెన్స్ స్మాల్ ఆర్గనైజేషన్ ఇంకా లార్జ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు వైట్ స్టూడియో ఉంటుంది మన యూట్యూబర్స్కి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ ఆర్గనైజేషన్ అనుకున్నాం. స్మాల్ ఆర్గనైజేషన్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక షార్ట్ని యూట్యూబ్లో పోస్ట్ చేసింది అనుకున్నాం. ఆ యూట్యూబ్లో పోస్ట్ చేసిన షార్ట్ని చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక షార్ట్ అనుకున్నాం, ఈ షార్ట్ అనేది ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇది లాస్ట్ 28 డేస్లో ఏమి ఎక్కువ. ఇప్పుడు ఈ షార్ట్ అనుకో, ఈ షార్ట్కి 1800K 1.8K వ్యూస్ వచ్చినాయి, 5 సబ్స్క్రైబర్లు తీసుకొచ్చిండ్రు, ఇంత రీచ్ ఉంది, ఇంతమంది వాట్సాప్ నుంచి చూసిండ్రు, ఇంత ఎంగేజ్మెంట్ ఉంది, అంటే ఇంత స్టేవ్ టు వాచ్, వాళ్ళు అంతమంది స్విప్ చేసిండ్రు, ఇంత ఉంటుంది ఆడియన్స్ రిటెన్షన్, ఆడియన్స్ న్యూ వ్యూవర్స్ ఎంత, క్యాజువల్ రెగ్యులర్ వ్యూవర్స్ ఎంత. సో ఇదంతా ట్యాబ్లెట్ నుంచి ఎంతమంది చూసిండ్రు, మొబైల్ నుంచి ఎంతమంది, ఏజ్ గ్రూపు, జెండర్, ఇన్ఫర్మేషన్ బట్టి స్మాల్ ఆర్గనైజేషన్ ఈ టూల్స్ వాడుతుంది. ఇట్లా ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఇట్లా వైట్ స్టూడియో వాడుతుంది స్మాల్ ఆర్గనైజేషన్. లార్జ్ ఆర్గనైజేషన్కి ఏఐ బేస్డ్ టూల్స్ ఉంటాయి అన్నమాట, అవి ఇంకా మంచిగా చూపిస్తాయి గ్లోబల్ ట్రెండ్స్ని, బ్రాండ్ రెప్యుటేషన్.